48. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనిచున్నానెను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పాదాల స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, మరి గురువుల ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. జ్ఞాపకం ద్వారా తండ్రి పరిశుద్ధాత్మతో నన్ను నింపి ప్రభువా, వాక్యం ఏ విధంగా నేను చెప్పాలో నాతో మాట్లాడండి ప్రభువా. వినగల చెవులను, గ్రహించగల మనస్సును మా అందరికీ దయచేయండి ప్రభువా. ఈ వాక్యం మా హృదయంలో విత్తనమని నాటి అది ఫలింపచేయమని యేసు నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. మరి యేసు ప్రభువారు నేను దప్పికొనుచున్నాను అనేసి ఈ మాట అన్నారు ఆయన. మరి ఆ మాట ఆయన ఎందుకు అన్నారు? మరి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు యేసు ప్రభువారు శిలువపై శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క సూర్యుడి వేడి బాగా తగులుతుంది ఆయనకి. తన శరీరంపై వస్త్రాలు లేవు. అదేవిధంగా తనకి మరి తన ముందు నుంచి ఆహారం కానివ్వండి, మరి నీళ్లు కానివ్వండి, ఏదీ తీసుకోలేదు. తను పొందిన దెబ్బల చేత రక్తం కారుతుంది. కానీ ఆయన నేను దప్పికొనుచున్నాను అనే మాట తన శిలువపై పలికారు. మరి యేసు ప్రభువు వారు దప్పిక కలగడం ఏంటి? తనే ఎంతో మందికి దాహం ఇచ్చాడు. ఏషియా 57:1 చూస్తే దప్పికొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి అని యేసు ప్రభువు వారు పలికారు. మరి అనేక మందికి దప్పి ఉన్న వారికి ప్రతి ఒక్కరికి యేసు ప్రభువు వారు నీళ్ళు ఇచ్చారు. అదేవిధంగా యోహాను సువార్త 7:37 చూస్తే ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలను అనేసి యేసు ప్రభువు వారు చెప్పారు. మరి అలాంటి చెప్పిన అతనికి ఎందుకు దాహం వేసింది? ఆ దాహం ఎందుకు వేసింది? తను తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఆయనే ఒక పెద్ద సృష్టికర్త. ప్రపంచమంతా సృష్టించింది ఆయనే. సముద్రాలు కానివ్వండి, నదులు కానివ్వండి, అదేవిధంగా మనందరికీ తెలుసు 40 రోజులు వర్షాన్ని కూడా కుంభకోణంగా ఆగకుండా కురిపించాడు. అలాంటి కురిపించిన అతనికి దప్పిక ఎందుకు కలిగింది? ఆయన ఒక్కసారి ఆకాశం వైపు చూసి తను నోరు తెచ్చి దేవుడు తన తండ్రిని అడిగితే వర్షాన్ని కురిపించుకొని తన దాహం తీర్చుకోవచ్చు. కానీ యేసు ప్రభువు వారు అలా చేయలేదు. తను దప్పికొనుచున్నాను అనేసి ఆ మాట పలికారు. అంటే ఆ దప్పిక అనేది ఏంటో మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ దప్పిక యేసు ప్రభు వారికి నీళ్ళ కొరకు కాదండి. ఆ దప్పిక ఆత్మల దప్పిక. ఏంటండి? ఆత్మల దప్పిక. ఆ దప్పిక యేసు ప్రభు వారికి ఇంకా ఉన్నది. ఆ దప్పిక పోవాలి అంటే మరి అనేక మంది పాపాలు ఒప్పుకొని మరి ఆయనని పరిశుద్ధిగా ఒప్పుకొని ఆయన మార్గంలో నడిస్తే ఆయన దప్పిక తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి యేసు ప్రభు వారికి ఆ దప్పిక తీరాలంటే ఎంతో మంది లోకంలో మరి వెలుగు లేక ఉన్నారు. అలాంటి వారిని ఆ వెలుగులోకి నడిపించాలి అంటే మరి ప్రతి ఒక్కరిని ఆయన మార్గంలోకి నడిపించాలి. ఆయన కొరకే జీవించాలి, ఆయన కొరకే బ్రతకాలి. నశించుకోవాల్సిన వారందరినీ మరి వెలుగులోకి తీసుకెళ్తే యేసు ప్రభు దప్పిక తప్పకుండా తీరుతుంది. మరి మనము యోహాను సువార్త 4:7 చూస్తే యేసు ప్రభు వారు, ఇది ప్రతి ఒక్కరికి తెలుసండి ఈ యొక్క వాక్యము. మరి యేసు ప్రభు వారు మరి సమరయ అనే గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయన మరి శిష్యులు ఊరిలోకి వెళ్తున్నప్పుడు తను అలసిపోవడం వల్ల ఒక యాకోబు బావి అనే ఆయన దగ్గర కూర్చొని ఉన్నారు. ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేరుకొని ఆ బావి దగ్గరికి వస్తుంటది. అప్పుడు యేసు ప్రభు వారు చూసి ఆమెని, అమ్మా దాహమునికి నీళ్ళు ఇవ్వు అనేసి యేసు ప్రభు వారు అక్కడ కూడా ఆ యొక్క యోహాను 4:7 కూడా అడుగుతారు. దాహమునకు నీళ్ళు ఇవ్వమని అడుగుతారు. ఇక్కడ కూడా ఆయన దాహం కొని ఉన్నారు. అప్పుడు తను అంటది, ఆ సమరయ స్త్రీ అంటది, యూదులు వెళ్ళిన నీవు సమరయ స్త్రీనైన నేను దాహమునకు ఇవ్వని ఎలాగో అడుగుచున్నావు అనేసి. అంటే అక్కడ యూదులకి సమరయులకి అసలు పడేది కాదండి. అలా తను ఆమె యేసు ప్రభు వారితో అంటుంది. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, అమ్మా దేవుని వరము నీవు పొందబోచున్నావు. నీవు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొండును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు
వారు చెప్తారు. అదే 4వ అధ్యాయము 13వ వచనంలో ఒకసారి 14వ వచనంలో ఒకసారి ఎవరైనా చదవరా? నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవములకే వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. చూసారండి, ఆమెకి నిత్యము జీవపు ఊటని ఇస్తాననేసి యేసు ప్రభు వారు చెప్పారు. మరి మనం కూడా ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే మనకి కూడా నిత్యము జీవజలాన్ని యేసు ప్రభు వారు ఇస్తారు. అదే విధంగా మరి ఈ నిత్యము ఊట అనేది మొట్టమొదటిసారిగా బైబిల్లో మనము ఈ ఊట అనేది చూసాము. ఈ ఊట అనేది ఎవరైనా చెప్తారా ఎక్కడ చూసాము? హాగరు. ఆదికాండము 19వ అధ్యాయము 21వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే హాగరు ఇష్మాయిలు ఎడారి ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఇష్మాయిల్కి దాహం, ఆ యొక్క తిత్తిలో వాళ్ళు నీళ్లు నింపుకొని వెళ్తారు. అయితే ఇష్మాయిల్కి బాగా దాహం వేసి ఏడుస్తా ఉంటాడు. అప్పుడు ఆగరు ఆమె తల్లి ఆ కొడుకు బాధ చూడలేక ఒక పొద కింద పడుకోబెట్టి ఆ యొక్క తన పక్కకి వెళ్ళి ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు ఆమె మొర విని ఆమెకి పిలిచి, ఆగరు నువ్వు ఏడవకు, నేను నీకు నీళ్ళు ఇస్తాను అనేసి ఆ పక్కన ఊటను చూపిస్తాడనమాట. అక్కడ ఆదికాండంలో మనం మొట్టమొదటిసారిగా ఆ ఊటను చూసాము. ఆ ఊటను ఆ నీళ్లు తీసుకొని ఆ హాగరు వాళ్ళ ఇష్మాయిల్కి వాళ్ళ కొడుకుకి తాగించి ఆ యొక్క తిత్తిలో నింపుకొని తన ప్రయాణం చేసింది. అదే విధంగా నిర్గమకాండము 17వ వచనము 3వ వచనంలో చూస్తే మరి మోషే కూడా ప్రజలందరినీ ఇశ్రాయేల్ ప్రజలందరినీ అరణ్య ప్రాంతంలో నడిపించినప్పుడు మోషే మరి ఆ యొక్క ప్రజలందరూ వాళ్ళ పిల్లల్ని అదేవిధంగా పశువుల్ని తీసుకొని వస్తూ ఉంటారు. అప్పుడు మోషే మీద ఆ ప్రజలందరూ గొడవపడుతూ ఉంటారు. రిఫరెన్స్ నిర్గమ 17:30 తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చూడండి, నాకు టైం ఎక్కువ అంకులు ఇవ్వలేదు. అయితే అప్పుడు ఆ మోషేని వాళ్ళందరూ గొడవపడుతూ ఉంటారనమాట. మోషే మమ్మల్ని ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చావు, మా పిల్లల్ని చంపేస్తావా, మమ్మల్ని చంపేస్తావా అనేసి ఆ యొక్క ప్రజలందరూ మోషే మీద ఎగురుతుంటే అప్పుడు మోషే పక్కకు వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఏంటి దేవా, నేను ఇంత దూరం తీసుకొచ్చాను, వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపేలా ఉన్నారే, నేను ఏం చెయ్యాలని అన్నట్టంటే అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే, నువ్వు పెద్దని తీసుకొని వెళ్ళి అక్కడ ఒక బండ ఉంటది, నువ్వు ఏదైతే కర్రతో నదిని కొట్టావో అదే కర్రతో నువ్వు బండని కొట్టు, అందులో నీళ్ళు వస్తాయంటే మోషే ప్రార్థన చేసి అదే కర్రతో మరి తన బండని కొట్టగానే ఆ బండలో నుంచి నీళ్ళన్నీ వచ్చాయండి. అప్పుడు ఆ ప్రజలందరూ నీళ్లు తాగి సంతోషంగా వెళ్ళారు. అసలు బండలో నుంచి నీళ్ళు అనేది రావటం అసాధ్యమా? నీళ్ళు అనేది రాదు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మరి ఈ దాహం అనేది ఇంకొకటి వేరే కొన్ని టైప్స్ ఉన్నాయండి. దానికి ఇంకొక టైప్ నేను చెప్తాను. మరి ధనదాహం కానివ్వండి, లోకదానం కానివ్వండి, కులదాహం కానివ్వండి, అలాంటి కొన్ని టైప్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఒక ప్లేయర్ ఉన్నారు, ఒక క్రీడాకారుడు ఉన్నారు. ఆయన దాహం ఏంటి అంటే, తన గోల్ ఏంటి అంటే తన ఫస్ట్ ప్రైజ్ బాగా గెలవాలా, ఆడాలా, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవాలా. అదే ఒక పొలిటీషియన్ ఉన్నాడు, తన దాహం ఏంటి అంటే తను ఎప్పుడు మంచి పదవిలో ఉండాలా, మంచి పదవిని మంచి సీట్లు పొందాలా, తనే తన దాహం. అదే మరి ధనదాహం, బాగా ఆస్తులు సంపాదించాలా, బాగా డబ్బు సంపాదించాలా, అది ఆయన కోరిక. అలాంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. కానీ యేసు ప్రభు వారికి దాహం ఏంటి, నేను దాహం కొని ఉన్నా అనేసి యేసు ప్రభు వారు మరి ఆయన దాహం మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, నీతి కొరకు ఆకలి దప్పిగల వారు ధన్యులు, వారు తృప్తి పడుదురు. దేని కొరకండి? నీతి కొరకు. నీతి అనే దాహం ఇక్కడ మనం కలిగి ఉండాలి. ఈ నీతి అనే దాహం కలిగి ఉంటే మరి మనం కూడా యేసు ప్రభు వారి దాహం తీర్చినట్టు ఉంటుంది. ఈ నీతి అనేది మరి యేసు వారు దాహం కొని ఉన్నా అన్నారు. మరి యేసు వారు దాహం కొని ఉన్నారు. ఈయనకి ఎలాంటి దాహం, ఎప్పుడు దాహం తీరిందంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 30 నుంచి చివరి వరకు చూస్తే, మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి చూసుకోండి. మరి అందులో యేసు ప్రభు వారికి మరి యేసు ప్రభు వారి శిష్యులు యేసు ప్రభు వారికి భోజనం తీసుకొని వస్తారు. అప్పుడు ఆ భోజనం తీసుకొచ్చినప్పుడు బోధకుడా భోజనం చెయ్యి అనేసి యేసు ప్రభు వారికి ఇస్తారు. కానీ అప్పుడు యేసు ప్రభు వారు, నాకు ఈ భోజనం వద్దు, నా కొరకు ఇంకో భోజనం ఉంది అనేసి యేసు ప్రభు వారు చెప్తారు. ఆయన మాట ఎందుకు అలా చెప్పారు అని అంటే, వాళ్ళ శిష్యులు అనుకుంటారు ప్రజలందరూ వస్తున్నారు, యేసు ప్రభు వారికి
మంచి భోజనం తీసుకొస్తారేమో అనేసి వాళ్ళు అనుకుంటారు. కానీ యేసు ప్రభు వారు నిజానికి మరి ఏదో మంచి భోజనం వస్తుందని తను ఆశించలేదండి. సేమియా కానీ బిర్యానీ కానీ మంచి మంచి ఐటమ్ వస్తుందని తను అసలు ఊహించుకోలేదు. కానీ తను అనుకున్నది ఏంటి అంటే ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ వచ్చి యేసు ప్రభు వారి దగ్గర వారి పాపాలు ఒప్పుకున్నారు. మరి వారి పాపాలు ఒప్పుకొని వారి పరిశుద్ధునిగా జీవింపబడ్డారు. అప్పుడే యేసు ప్రభు వారి దాహం తీరింది. అదే యేసు ప్రభు వారి ఆహారం అన్నమాట. మత్తయి సువార్త ఒకసారి చూసుకోండి 5:6, తర్వాత యోహాను సువార్త 4:30 ఇవంతా ఉంటుంది. అలాంటి దాహం యేసు ప్రభు వారికి తీరింది. అంటే మనమందరం మన పాపాలు ఒప్పుకోవాలా, మరి మనమందరం పరిశుద్ధిగా జీవించాలా. మనందరి ఆత్మలో పరలోకంలోకి వెళ్ళినప్పుడే యేసు ప్రభు వారి దాహం తీరుతుంది. మరి నశించుకోవాల్సిన ఆత్మల పట్ల తను దప్పిక కలిగి ఉన్నారు. నిన్ను నన్ను పరలోకంలోకి తీసుకొని వెళ్తా అన్నారు. మరి ఎంతమంది ఈ రోజు మరి మీ పాపాలు ఒప్పుకొని పరిశుద్ధిగా జీవించాలని అనుకుంటున్నారో మరి ఈ రోజు మీరే నిర్ణయించుకొని మరి ఆయన దాహం పడి ఉన్నా అన్నారు. ఆయన దప్పిక తీర్చేది మన చేతుల్లో ఉంది. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పెట్టి వందనాలు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక.